కాబోతోంది. అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. అలాగే చాలా కీలకమైన వ్యవహారాలకు సంబంధించి తీర్మానాలు చేయబోతున్నారు. ముందుగా అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన ప్రకటన జరుగుతుంది. నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి వారు 6 అంశాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ స్పెషల్ ఫోకస్కు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అలాగే అలిగిన సీనియర్లని బుజ్జగిస్తారా లేకపోతే సభకు నమస్కారం చెప్తారా, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సో సీనియర్లు అయితే చాలామంది అలిగి ఉన్నారు, వస్తారు, అందరూ వస్తారు, మిస్ అవటం అనేది ఏమి ఉండదు. బట్ వాళ్ళని పిలిచి మర్యాద చేయడం ఉంటుందా, సభకు నమస్కారం అంటారా? నండి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. బాస్ గారు మీకు కూడా నమస్తే సార్. ఒకటి సీనియర్లు దగ్గర 43 సంవత్సరాల తెలుగుదేశం హిస్టరీలో ద ఫస్ట్ అవర్ టైం వాళ్ళు డిసెంట్ తెలియజేయడం పబ్లిక్ డొమైన్లో ది ఫస్ట్ అవర్ టైం. అంత పెద్ద రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు నాయుడు గారితో ఎలానే ఆ పార్టీ ముందుకెళ్ళిన ఉదంతంలో కూడా ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చి ఇంత బహిరంగాను బహాటంగాను ఎక్కడ మాట్లాడిన ఉదంతాలు లేవు. కానీ దిస్ ద ఫస్ట్ అవర్ టైం. అందులో జ్యోతుల నెహ్రూ గారు మొన్న మాట్లాడింది అయితే అసలు ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు పట్టిన స్థితే మనకు తెలుగుదేశంకి బికాస్ ఆఫ్ ఎన్డీఏ కూటమిలో అన్నదంటే గ్రాస్ రూట్ లెవెల్. అంటే ఆయన అలా మనం కమ్యూనిస్ట్ పార్టీలకు ఎలాంటి గతి పట్టించామో ఇవాళ జనసేన వల్ల మనకు అలాంటి గతి పట్టబోతోంది అన్నారు. అదే అది ఎలాంటివి ఎట్లా ఉంటున్నాయంటే అది ఎలా వర్ణించాలో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో సీనియర్స్ ఉన్నారంటే ఆ విశ్లేషణకి అందకుండా అక్కడ సిచ్యువేషన్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నాయన్నది మాత్రం భయంకరంగా పార్టీకి అట్రిబ్యూట్ అవుతుంది. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారు ఆ రోజు చినరాజప్ప గారు లాంటి వ్యక్తి ఆయనతో మాట్లాడుతూ మీరే కనుక ఉంటే నా బదులు మీరు హోమ్ మినిస్టర్ అని చెప్పినంత స్థాయి అవుతుంది ఆ పార్టీలో. కానీ తదనంతర పరిణామాల్లో ఆయన పార్టీ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడినవి తర్వాత కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ ప్రభాకర్ గారు ఆయన మాట్లాడుతూ కూడా కర్నూలులో టీజీ భరత్ గారికి 2 నెలలు టైం ఇస్తున్నాను, నువ్వు అడ్రస్ చేయలేకపోతే నేను నైరుగా రంగంలో దిగాల్సి వస్తుంది. సో ఇట్లాంటివి ఎలా ఉంటున్నాయంటే బండా సత్యనారాయణమూర్తి గారు పెందురు, ఇప్పుడు మాడుగుల, ఇంతకుముందు పెందుర్తి, ఆయనైతే హోంమంత్రి సమక్షంలోని మినీ మహానాడులో ఎందుకు ఇక్కడ మేము ఏం పేకను ఇక్కడ ఏడాది అయింది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ క్యారీ అవుట్ చేయలేకపోయాం నియోజకవర్గంలో ఆయన. అదే సార్ బండారు సత్యనారాయణ గారు ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎర్రనాయుడు గారు వియంకుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి గారి మామగారు అయిపోయి ఆయన గతంలో మంత్రి గారు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన. సో ఆయన పెందుర్తి నియోజకవర్గానికి అవతల పక్క దీనికి జస్టిఫై చేయలేని నిస్సాయ స్థితిని పబ్లిక్ డొమైన్లో మహానాడులో అంత మినీ మహానాడులో అంత డైరెక్ట్గా డెలిబరేషన్ ఇచ్చి నేను ఎందుకు గెలిచానో నాకే తెలియట్లేదు, ఎందుకు గెలిచి కూడా ప్రయోజనం లేదని మాట్లాడడం కూడా కొంచెం బాధాకరంగానే ఉంది. సో ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతాయంటే అంటే డిసెంట్ తెలియజేయడం అన్నది కనుక స్టార్ట్ అయితే తెలుగుదేశంలో వాళ్ళది చాలా అగ్రెసివ్ నోట్లోనే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి ఆయన నుంచి తెలుగుదేశం పార్టీని పరిరక్షించుకుంటున్న నేపథ్యంలో ఆయనతో ఎలానే ఉన్న వాళ్ళు దగ్గర 57 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే ఒకళ్ళిద్దరు లాల్జన్ పాషా గారు, ఎర్రనాయుడు గారు లాంటి పెద్దవాళ్ళు చనిపోవచ్చేమో, కానీ మిగిలిన వాళ్ళతో ఆయన చాలా ఒక భయంకరమైన కోర్ టీం ఉంటుంది. దాంతో ఎలానే ర్యాలీ అందరిది ఒకటే మాటగా ఉంటారు. ఇది ఫస్ట్ అవర్ టైం. అట్లాంటిది ఇవాళ వీళ్ళందరికన్నా ముందే యనమల రామకృష్ణుడు గారు ఆయన డిసెంట్ వ్యక్తం చేశారు. యనమల రామకృష్ణ గారిది పదవీ వ్యామోహం అండి, అది వేరే సంగతి. ఎందుకంటే అందరూ ఆ పురుషులందరూ పుణ్య పురుషులు వేరే అన్నట్టు ఆయన కొంచెం డిఫరెంట్గానే ప్రతిదానికి నాకు టీడీపీ ఉంది యనమల వేరే ఆయనతో ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు పెనుమార్పులు సంతరించుకోబోతాయి సార్ ఈ మహానాడులో. ముఖ్యంగా ఈ లోకేష్ గారికి అధ్యక్షుడిని ఇస్తారా లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా అన్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే బేర్మనం గ్యారంటీగా ఉంటుంది. ఆయన ఇంకొక డెలిబరేషన్ ఇచ్చారు, అంటే 3 టర్ములు ఎవరైనా పదవుల్లో ఉన్న వాళ్ళంటే నాకు తెలిసి దే మస్ట్ బి అప్గ్రేడెడ్ అన్నారు ఆయన, ఆర్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పొజిషన్. పొలిట్ బ్యూరో కన్నా ఇంకేముంటుంది, అప్గ్రేడెడ్ మాట దేవుడు కానీ డిగ్రేడ్ అవ్వకుండా ఉంటే చాలు. ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళని ఆయన రామ్మోహన్ నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ మేము రెడీగా ఉన్నాము, మేము ఏది ఇన్నిసార్లు ఈ పదవులలో మేము ఉన్న తర్వాత మళ్ళీ దానికోసం మేము వెంపర్లాడే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన అన్నదేంటి, దానికన్నా పై పొజిషన్ ఏదైనా ఉంటే తీసుకుంటాం లేదా కామ్గా ఉంటాం. ఇంకెంతకన్నా పై పొజిషన్స్ ఏముంటాయి సార్? పార్టీ జనరల్ సెక్రటరీ, పార్టీ ఒక రకంగా బీజేపీ ఫార్ములాగా, బీజేపీలో జాతీయ అధ్యక్షుడు చేసిన తర్వాత మామూలు కార్యకర్తలాగా ఉంటారు. అది జాతీయ స్థాయి జాతీయ పార్టీ. వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, జాతీయ అధ్యక్షుడిగా చేశారు. వైస్ ప్రెసిడెంట్ కాకముందు వరకు ఆయన మళ్ళీ సామాన్య కార్యకర్త, మళ్ళీ జనరల్ సెక్రటరీ చేశారు, మళ్ళీ సామాన్య కార్యకర్తగా ఆయన బీజేపీలో ఉన్నంత వరకు. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఆయనకి అసోసియేషన్ ఉండకపోవచ్చు, కానీ మళ్ళీ ఇప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు ఉండొచ్చు. మనం ఉండదు ఇంకా ఉపరాష్ట్రపతి గారు చేసిన తర్వాత ఇంక మరి ఆయనకి పార్టీతో అలానే ఇవ్వడానికి ఛాన్స్ లేదు. గవర్నర్లు అన్నీ చేసింది ఎక్కడో రియరెస్ట్గా ఈ షిండే లాంటి వాళ్ళు మళ్ళీ వెళ్ళి క్యాబినెట్ అలా మరి చెన్నారెడ్డి గారు చేశారు, గవర్నర్గా చేసి మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రిగా చేశారు. ఈయన షిండే కూడా ఇక్కడ మన గవర్నర్గా చేసిన తర్వాత కేంద్ర క్యాబినెట్ మంత్రి.
కానీ అత్యున్నత పదవి అయితే వైస్ ప్రెసిడెంట్ తర్వాత అయితే మాత్రం నాకు తెలిసి అసోసియేట్ అవడానికి సో ఈ ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడు ఈ తెలుగుదేశం ఆవిర్భావ సభ వాళ్ళ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో తర్వాత ముఖ్యంగా వాళ్ళు పార్టీని చాలా ఎలా రీవ్యాంప్ చేద్దాం అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సార్. ప్రతి మానాల్లో వాళ్ళు పార్టీ కార్యకర్తలకి వీళ్ళకి ఒక తీర్మానాలు ఉన్నవి చాలా ఎక్కువ ప్రవేశపెడుతూ ఉంటారు శాశ్వత పరిష్కారాల కింద. అండ్ రీసెంట్ లాస్ట్ ఇయర్ టు ఇయర్ కంపారిజన్ డెవలప్మెంట్స్లో కొత్తగా కార్యకర్తలకి ఏం చేద్దాం అన్నదే మహానాడు యొక్క ఆవశ్యకత ఇప్పుడు. అండ్ అట్లాంటి సినారియోలో ఈసారి చాలామంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మహానాడు యొక్క పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. ఈ ముఖ్యంగా కొన్ని తీర్మానాలు సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అన్న దగ్గర జూనియర్స్తో ఉన్న ఫ్రిక్షన్ని ఏ విధంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అగైన్ ఈ హ్యాస్ టు బికమ్ ఎస్ ఎ ట్రబుల్ షూటర్. ఆయనే ఆ పార్టీకి ట్రబుల్ షూటర్గా ఆయన మళ్ళీ చేసే దాని మీదే ఆధారపడి ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం సమ్ సార్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ హ్యూమిలియేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఫర్ సీనియర్స్. అది ఎంతవరకు అన్నది అట్రిబ్యూట్ అవుతుంది అన్నది చూడాలి. గతంలో హరికృష్ణ గారు మహానాడు వేదికగానే డిసెంట్ ఎలా తెలియజేశారో కూడా మనకి అత్యంత తెలిసిన ఉదంతమే ఉంది రైట్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో. ఆ రోజున పొలిట్ బ్యూరోలో అండ్ ఈ మహానాడులో చాలామంది సీనియర్స్ కొందరైతే దాటిపోయారు. గాలి ముద్దుకృష్ణనాయుడు గారు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఓపెన్గా మాట్లాడేవాళ్ళు. ముద్దుకృష్ణనాయుడు గారు ఇలాంటి వాళ్ళు, వజల గోపాలకృష్ణారెడ్డి గారు వీళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ లేకపోబట్టి జూనియర్స్ పెద్దగా మాట్లాడే అవకాశం ఉండదు. పార్టీ ఏం చెప్తే అది వింటం అనేదే. అంటే ఒకటి ఆ ఏరాలో అలాంటి నాయకులు ఒక ఎత్తే బహిర్గతంగా కొన్ని విషయాలు చర్చించడం ఒకటైతే, లాల్జన్ భాష గారు అయితే డైరెక్ట్గా చంద్రబాబు గారితోనే డైరెక్ట్ ముఖాముఖిగానే చెప్పేవారు. సో అట్లాంటి రాజు గారు కూడా అంతే. అశోక్ గజపతిరాజు గారు ఆయన ఇంకా డిఫరెంట్ సార్, మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ ఆయన అసలు వేలెత్తి చూపించడానికి కూడా లేని సార్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే విజయసాయిరెడ్డి గారికి ఏంటి మరి నేషనల్ జనరల్ సెక్రటరీ లేకపోతే నేషనల్ లెవెల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాంటివి ఏమైనా ఆఫర్ చేయబోతున్నారు. ఎందుకంటే మన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి నివాసంలోనే ఈయన తొండపు దశరథ జనార్దన్, టీడీ జనార్దన్ కలిసి మాట్లాడుకున్నారు. అక్కడ ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత సిఐడి కేసుకి హాజరయ్యే ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కి దిగారు, మొత్తం కడిగి పారేశారు. సో క్లారిటీ వచ్చింది. విజువల్స్ కూడా చూడండి మీకు. అక్కడ ఆయన వెళ్ళింది ఘట్టమనేని ఆదిశేషగిరి గారి ఇంట్లో టీడీ జనార్దన్తో 45 minutes మీటింగ్ జరిగింది. అది ది వైర్ ఫస్ట్ లీక్ చేసింది. తర్వాత వైసీపీ వాళ్ళు నిద్రలేసి వాళ్ళు అది క్యాప్చర్ చేశారు. ఒకటి సార్, ఆశేషగిరిరావు గారు, మానబోడు కృష్ణ గారు ఎప్పుడు కాంగ్రెస్ ఏరా నుంచి ఉన్న యోధులు. ఆశగిరిరావు గారు అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, కానీ పట్టనటి పరంగా పెద్ద మనిషిగా ఉన్నాడు ఆయన. ఓ కృష్ణ గారితో అసోసియేషన్ నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారికి ఉందంటే కొంతవరకు ఏదో నమ్మొచ్చు, కానీ తుంటి కొడితే పొలరాలు అని విజయసాయి రెడ్డి గారికి కృష్ణ గారికి సాన్నిధ్యం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దానికన్నా ఇంకొక హైలైట్ ఏంటంటే టీడీ జనార్దన్ గారిని కలిసిన తర్వాత సిఐడి ప్రభావితం అయింది అన్నది ఇంకెంతకన్నా పెద్ద కామెడీ ఉండదు, ఇంతకన్నా సబ్స్టాన్షియల్ సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు గారి తర్వాత అంత స్థాయి కలిగిన వ్యక్తి పార్టీలో టీడీ జనార్దన్ గారు. టీడీ జనార్దన్ గారితో మంతనాలు అయ్యి అంటే అది ఈక్వల్ అంటే చంద్రబాబు గారితో అయినట్టే. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆనాడు రేవంత్ రెడ్డి గారితో జరిగిన విషయం ఏదైతే ఉందో దాంతో ఈక్వలెంట్. మీరు ఆద్యంతం గమనించగలిగి అంటే ఆల్మోస్ట్ మానసికంగా విజయసాయి రెడ్డి గారు టీడీపీతో ఉన్నట్టే. అలా కాదు, ఆయన భయం పడ్డాడని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిఐడి కేసు ముందు జరిగిన మంతనాలు అంటే తదనంతర డెవలప్మెంట్స్లో ఇవాళ ఏమీ లేని దానికి బాజాలు కొడుతున్నారు. అది ఆ డెవలప్మెంట్లో ఇతను రోలు A3 గానే. ఇప్పుడు ఈయన A3, ఈయన A4 ఉన్నారు. అవును. ఈయన తర్వాత వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మరి ఈయన మాత్రం కెప్ట్ పెండింగ్. అంటే మరి మా కేసీఆర్ గారు చెప్పినట్టు బీజేపీ అనగానే వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు అదే అలైన్మెంట్ జరుగుతుంది ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమీ లేని దానికి ఎందుకు ఇంత అడవాడు జరుగుతుంది అన్నదే లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ అని దాన్ని అభివర్ణిస్తూ దానికి ఒక నోటుకు వచ్చిన డెలిబరేటివ్ ఫిగర్స్ నోట్ చెప్పుకుంటూ దాని నుంచి ఆ బయాస్డ్ డిస్కషన్స్లో ఎండ్లెస్ నాన్ సెన్స్ రీడ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే నాకు తెలిసి గౌరవ న్యాయస్థానం ప్రొసీడింగ్స్ కనుక ఆద్యంతం గమనించగలిగితే ఒక ఎక్స్ఫ్యాక్టర్ని కనుక ఎస్టాబ్లిష్ చేసి దాంట్లోంచి ఉన్న క్లూస్తోనో దాంతోనో ముందుకెళ్తే ఏది చేయొచ్చు. కానీ ఇడిది పడితే రాజకేష్ రెడ్డి చెప్పాడని చెప్పి విజయసాయి రెడ్డికి రాజకేష్ రెడ్డి ఇద్దరు చెప్పారు కాబట్టి మిథున్ రెడ్డి అని ఏదో చూడండి ఆ స్టాలిన్ సినిమాలో చైన్ సిస్టమ్ డెవలప్ చేసినట్టు ఇకో సిస్టమ్ డెవలప్ చేస్తే అది కేసు ఎప్పటికి లీడ్ అవుతుంది, ఎక్కడికి అంతుంటుంది. దానికి రోజు కూడా పేరు చెప్తుంటాడు ఖాళీగా ఉన్నప్పుడల్లా. వాళ్ళు పిలిచి ఎంక్వైరీ ఇట్ విల్ రోల్ ఆన్. అంతే. రోలర్ కోస్టర్కి ఎప్పుడైతే తెరలేపారో రోలర్ కోస్టర్లో ఆపితేనే ఆగుతుంది, లేకపోతే అప్పటిదాకా కెవ్వు నడుచుకుంటూ ప్రాణభీతితో ట్వీట్ కూడా చేశారు. మీరు చూడండి, నన్ను కలకమాకండి వైసీపీ కోటరీ వాళ్ళు అంటే నేరుగా ఆయన పేరు చెప్పలేకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి వాళ్ళ మధ్య ఏంటంటే అంత వైరం. అంటే ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో చేరేదాకా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిద్రపోరా?
నేను ఒక విషయం చెప్పిన, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి అండ్ విజయసాయిరెడ్డి ముగ్గురే కదా సార్ అక్కడ పవర్ సెంటర్స్. చంద్రబాబు, రాజశేఖర్, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత. నాకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈజ్ గుడ్ బుక్స్ విత్ జగన్మోహన్ రెడ్డి. అండ్ రైట్ నో ఆయనకి ఇచ్చిన జోన్లో ఉన్న ఏ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు దాకా ఎగనెస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి మీద డెసిషన్ తెలియజేయలే. ఆ ప్రస్థానంకి వస్తే ఏడకోతి పనులు చేశాడు, అక్కడికి ఆడకోతి ఇక్కడికైనా మార్చింది ఈయనొక్కనే. ఆ తలకాయనొప్పి భరించింది కూడా సుబ్బారెడ్డి. సో ఇక్కడ ఫ్రిక్షన్ గురైంది, ఫ్రిక్షన్ క్రియేట్ చేసింది పార్టీకి ఈయననే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ఫ్రిక్షన్ తీసుకొచ్చి నా నోరు ఇప్పించకండి. ఏడు చేస్తారు నోరు ఇప్పితే? ఏడు చేస్తారు? నిన్న మీరు చిన్న ఇక్కడ ఈ దొరికిన ఇన్సిడెంట్ కన్నా ముందు డెవలప్మెంట్సే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిప్డ్ ఆఫ్ అంటారు, నిలబెట్టారు మిమ్మల్ని ప్రజాబాహుల్యంలో. బాబు కోర్టు ఆపరేషన్లు నీకు నీ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడం అంటే కన్నతల్లి పార్టీని పణంగా పెట్టేస్తుంటే అన్న కోణంలో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసి నిలబెట్టారు. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు తెలుగుదేశం వైపు నుంచి చూస్తే తెలుగుదేశానికి జాతీయ స్థాయిలో మంచి లాబింగ్ చేయడానికి వెనకటి కంటే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అప్పుడు 2 టర్మ్స్ చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా. మరోసారి ఆయనకి ఇస్తే ఆ సేమ్ క్యాస్ట్ అనే నింద మోయాల్సి వస్తుంది. అదేదో అలాంటి బాధ్యతతో లాబింగ్ బాధ్యత విజయసాయిరెడ్డి గారికి అప్పచెప్దాం అనే ఒక ఆలోచన. అంటే చాలా అద్భుతంగా చేశాడు కదా ఏ మాట లాబింగ్ అయితే గవర్నమెంట్ తరఫున. సార్ అసలు నాకు తెలియకడితే తుంటి కొడితే పలరాలే అని ఈయనకి తెలుగుదేశంలో పదవి అడుగుతారు సార్. వాళ్ళే ఖమ్మంపాటి రామ్మోహన్ గారికి ఈరోజు దాకా పదవి లేక ఆయన కింద మీద పడుతుంది. అవును, కేంద్రంలో మీరు చెప్పినట్టు ఆ లాబింగ్లో సక్సెస్ నేరేషన్స్ అంతా ఖమ్మంపాటి రామ్మోహన్ గారిదే కదా అప్పటిదాకా ఉన్న దానికి. ఆయన దాదాపు 2 టర్మ్స్ చేశారు అండ్ ఈజ్ ఎ గుడ్ లాబిస్ట్. మరి అందులో ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పనులు చేయించుకొని డబ్బులు తెప్పించడంలో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారి రోలు చాలా గొప్ప రోల్ ఆయన. తర్వాత నుంచి క్రిటికాలిటీ ఎస్టాబ్లిష్ అయింది కదా. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ఆ రోజు యూపీఏ చైర్పర్సన్లు, ఎన్డీఏ చైర్పర్సన్లు ఉన్నప్పుడు ఖమ్మంపాటి రామ్మోహన్ గారితో వచ్చిన ఆంధ్రప్రదేశ్ సక్సెస్ నేరేషన్స్ వస్తుంది కంపేర్ చేయమని ఇప్పుడు ఉన్న వాళ్ళతో. ఇప్పుడు అసలు ఆ వాక్యూమ్ ఈ రోజుకి అడ్రస్ చేయలేదు. వాక్యూమ్ అలాగే ఉంది. ఎందుకంటే మీరు బహుశా అది మహానాడులో ఉన్న దాని మీద అంటే నేరుగా సభ మీద వేదిక మీద కాకపోవచ్చు, కానీ ఇప్పుడు దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులన్నింటినీ కూడా మేము మాట్లాడతాం, చర్చిస్తాం, విశ్లేషిస్తాం అన్నారు కదా. ఇప్పుడు పార్టీ ప్రభుత్వ పరంగా కేంద్రంలో ప్రభుత్వం అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, 4 ఇంజన్లు ప్రభుత్వ పరంగా మనం చేసుకోవాల్సింది ఏంటన్నప్పుడు వాళ్ళకు కరెక్ట్ పర్సన్ కూడా ఐడెంటిఫై అయి ఉండాలి కదా. అవ్వట్లేదు మీకు సక్సెస్ నేరేషన్స్ పోస్ట్ ఖమ్మంపాటి పెద్దగా ఎవరు లేరు. పోస్ట్ ఖమ్మంపాటి ఆ వాక్యూమ్ ఫిల్ చేయడానికి ఎవరు రైట్ పర్సన్ దొరకట్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి ఎన్డీఏ కూటమిలో ఉండి కూడా ఇప్పుడు ఉదాహరణకి అమరావతి నిర్మాణం అనండి, వీళ్ళు చెప్తున్న పోలవరం, కానీ ఆయన లాంటి సక్సెసర్ ఉంటే డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేది. ఈరోజు ఆ వాక్యూమ్ని అడ్రస్ చేసేవాడు ఎవరు లేడు. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ తెలుగుదేశం. అది ఎంటైర్ స్టేట్కి ఎఫెక్ట్ అవుతుంది. అంక్లెన్ దెన్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ కోఆర్డినేటర్ ఇన్ దట్ రెస్పెక్టివ్ ప్లేస్. ఆ కోఆర్డినేషన్, నెగోషియేషన్స్తో రావాల్సిన రాలేక ఏమన్నా ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఈయనకన్నా నాకు తెలిసి ఇంకోటి ఉండడు. ఆ సీనియారిటీ కానీ అక్కడ ఉన్న ఆయనకున్న ఢిల్లీ సత్సంబంధాలు కానీ విపరీతమైన కాంటాక్ట్స్ కన్విన్స్ చేసుకోగలడు. ఏది కేంద్ర ప్రభుత్వంలో ఆఫీసర్స్ని, డిఫరెంట్ పొలిటికల్స్ని ఆయన కన్విన్స్ చేసుకొని పైసలు తీసుకొచ్చిన ఇది ఉంది ఆయనకి. ఆయన యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్తో కోఆర్డినేటర్గా ఢిల్లీలో అధికార ప్రతినిధిగాను ప్లస్ లాబీయిస్ట్గా ఉన్నంతకాలం తెలుగుదేశం సక్సెస్ చూసింది 10 రూపాయల పరంగా. కానీ ఈ 14-19 టర్మ్ ఇప్పుడు దాకా ఈ సంవత్సరంలో కూడా శూన్యం తప్ప ఇంకేం లే. సో అట్లీస్ట్ ఖమ్మంపాటి రామ్మోహన్ గారికి ఇవ్వకపోవచ్చేమో, ఎందుకంటే లోకేష్ గారి ప్రకారం సీనియర్స్ని పక్కన పెట్టిన దగ్గర ఒక జూనియర్ స్థాయిలో ఎవరైనా ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడం కూడా పార్టీకి కొంచెం దూరంగా ఉంటున్నారు గల్లా జయదేవ్. ఆయన కొంచెం కేపబుల్. ఆయన కాదు సార్ మీకు టోటలీ ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు ఈజ్ టోటలీ డిఫరెంట్. ఖమ్మంపాటి రామ్మోహన్ గారు లాబింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఈయన 360 degrees ఈయన డిఫరెంట్ లేండి. ఆ 360 degrees పని చేయడానికి ఇప్పుడు చూడండి, కాకరకాయలో కేకరకాయ అయింది. లాబిస్ట్గా ఆరంగేట్రం చేసి ఎంపీ అయిన దగ్గర నుంచి లాబింగ్ వదిలేసి పనికిమాలిన పనులు చేస్తే విజయసాయిరెడ్డి వెళ్ళదే రెడ్డి చూడండి ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. లాబింగ్కి అచ్చంగా వేరే వాళ్ళని పెట్టాలి. ఆబ్వియస్లీ రైట్ పర్సన్ హూ కెన్ కమ్యూనికేట్ ప్రాపర్లీ, హూ కెన్ నెగోషియేట్. ఇక్కడ నెగోషియేటర్ కావాలి, దానికన్నా చాలా పేషెన్స్ కావాలి. ఖమ్మంపాటి రామ్మోహన్ గారికి ఆ పేషెన్స్ ఉంది. సో కీలకమైంది ఈరోజు ఎలా ఉండబోతుంది సార్? ఇది చాలా క్రిటికల్ సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక లాబీయిస్ట్ ఖమ్మంపాటి రామ్మోహన్ లాంటి వ్యక్తి ఒకతను నీడ్స్ టు బి ఇన్ క్రైసిస్ సిచ్యువేషన్స్. బికాస్ క్రైసిస్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ రోజు దాకా అయితే 10 రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ అన్నది గ్రాంట్ రూపంలో ఒకటి కూడా రావట్లేదు. రైట్. సో ఈ టెన్యూర్లో మనకి అట్లీస్ట్ ఇదైనా జస్టిఫై చేస్తారేమో అని చూస్తుంటే దానికి ఆ వాక్యూమ్ని మానవుల్లో ఇది వన్ ఆఫ్ ద తీర్మానం అయితే అట్లీస్ట్ 4 సంవత్సరాలు మీరే కాబట్టి ఉండొచ్చు. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్.
రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఈరోజు కేంద్రంతో బలంగా లాబీ చేసుకొని రాష్ట్రానికి కావాల్సిన నిధులు, యాజ్ రైట్లీ సెడ్ బై ప్రసాద్ గారు, గ్రాంట్ తెచ్చుకోవాలి, నాట్ లోన్. ఆ గ్రాంట్లు ఎలా తెప్పించుకోవాలి, ఇలాంటి సమర్థత దక్షత ఉన్నాడు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు. లోగడ ఆయన ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉంది. సో ఈ ఏడాది పాటు ఆయన సేవలు అయితే పార్టీ వినియోగించుకోలేదు. మరి మారిన ఈక్వేషన్స్లో మరి ఏమన్నా ఖమ్మంపాటి జూనియర్లు ఎవరినైనా లోకేష్ గారు ఏమైనా ఫైండ్ అవుట్ చేశారేమో, దానికి సంబంధించిన చర్చ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఓపెన్గా డయాస్ మీద జరగకపోవచ్చు, బట్ అంతిమంగా ఏంటంటే ఈ చర్చ అంతర్గతంగా అయితే ఈ మహానాడు ఈ 3 రోజుల్లో జరుగుతుందనేది స్పష్టం. ఏదైనా ఈ మహానాడు కొత్త తీర్మానాలతో వస్తుంది. రెడ్ బుక్ గురించి కూడా ప్రస్తావన ఉండబోవచ్చు. ఇవాళైతే అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన ప్రకటన, అది జస్ట్ ఫార్మల్ అంతే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే జాతీయ అధ్యక్షుడు, అందులో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ ఉండకపోవచ్చు. ఎనీహో మహానాడు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కామన్ మ్యాన్కి, వాళ్ళ కార్యకర్తలకి. వాటన్నిటిని తీర్చే విధంగా, అడ్రస్ చేసే విధంగా మహానాడు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ కేఎస్ ప్రసాద్ గారు.